హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీకి పచ్చమందకు పచ్చ గ్యాంగ్కు ఫ్యూజులు ఎగురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న యాత్ర, ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలతో కంప్లీట్గా సెల్ఫ్ డిఫెన్స్లోకి పడి ఎట్లాంటి ప్రచారం చేయాలో తెలియక అన్ని తప్పుడు కథనాలు. నిన్న యాత్ర డైరెక్టర్ మీద ఏమంటారు 2 ఎకరాల పొలం రాసిస్తున్నారని చెప్పి ఆయన స్టూడియో కట్టుకోవడానికి ఏదో డిమాండ్ చేస్తే మదనపల్లిలో 2 ఎకరాలు కేటాయించడం, ఇవన్నీ కూడా అంటే బట్టగాల్చి మీదేసే వ్యవహారాలు తప్పిస్తే ఒక్కదానిలో కూడా స్టఫ్ ఉన్న పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే తాజాగా సజ్జల కుటుంబం మీద పచ్చ గ్యాంగు విరుచుకుపడుతుందన్నమాట. ఈ కారణం ఏంటంటే వాళ్ళకు మంగళగిరిలో 2 చోట్ల ఓట్లు ఉన్నాయి అని చెప్పి అదేదో వాళ్ళు పురావస్తు శాఖలో వెళ్ళి తవ్విదీసి మొత్తం డిటెక్టివ్ ఏజెన్సీలను పెట్టుకొని తీసినట్టు చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు దీని వెనకాల ఇది దొంగ ఓట్ల, నిజంగా పచ్చ బ్యాచ్ చేస్తున్నట్టు దొంగ ఓట్ల, లేకపోతే అసలు ఏం జరిగింది, సజ్జల భార్గవ్ వివరణ ఏందన్నది డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. అందుకే ఈ టైటిల్ పెట్టినాం. వాళ్ళకు అంటే పచ్చ బ్యాచ్కు పచ్చమందకు విషయం తక్కువ, ఆరాటం ఎక్కువ. ప్రతిదీ అబద్ధాల పునాదుల మీదనే వాళ్ళు అంటే కోటలు నిర్మిస్తుంటారని తెలిసిందే కదా. అందులో ఇది ఒక అబద్ధం అనమాట. నిజానికి దీనివల్ల వైసీపీకి ఊడింది కానీ పొగొట్టుకున్నది కానీ ఏం లేదు. కానీ వీళ్ళు ఇచ్చిన వివరణతోన అసలు పచ్చమంద ఇంత దిక్కుమాల స్థితిలో ఉంటుందా అన్నది మరొకసారి ఎలివేట్ అయింది. ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరో పచ్చ వ్యక్తికి సంబంధించిన అకౌంట్ అనమాట. క్యాంప్ ఆఫీస్ క్లర్క్ రెడ్ హ్యాండెడ్గా బుక్కు, 2 చోట్ల దొంగ ఓట్ల సలహాల 2 చోట్ల దొంగ ఓట్లతో సలహాల రెడ్డి అడ్డంగా దొరికాడు. పొన్నూరులో 1 ఓటు, మంగళగిరిలో మరో ఓటు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ను, సిఓ ఆంధ్రను అన్నిటినీ ఆయన ట్యాగ్ చేసిండు. రాష్ట్రంలో దొంగ ఓట్ల దందాకు తాడేపల్లిలోనే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం. ఇక పొన్నూరులో లక్ష్మీ సజ్జల, రామకృష్ణారెడ్డి సజ్జల, భార్గవ సజ్జల, పేరు కనిపిస్తలేదు, నిత్య మోతే, తర్వాత ఇవి వీళ్ళ ఓట్లంట. ఇవే ఓట్లు మళ్ళీ మంగళగిరిలో సీరియల్ నెంబర్లతో ఇట్లా వచ్చినాయని చెప్పి ఈయన ఉద్దేశం అనమాట. తాడేపల్లి ప్యాలెస్లో దొంగ ఓట్ల దందా మొదలైందనడానికి ఇదిగో సాక్ష్యం. తెల్లారితే మైక్ ముందు నీతి వాక్యాలు వల్లించే క్యాంప్ ఆఫీస్ క్లర్కు సజ్జల అండ్ ఫ్యామిలీకి 2 నియోజకవర్గాల్లో ఓట్లు అని చెప్పి ఈయన ఆరోపణ. దీనికి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ ఏం చెప్తున్నారంటే, పొన్నూరు మంగళగిరి 2 పక్కపక్క నియోజకవర్గాలు, మేము ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు 2 నియోజకవర్గాల బోర్డర్లో ఉన్న గ్రామాల పరిధిలోకి వస్తాయి. సాంకేతిక లోపం వల్ల ఓటర్ల జాబితాలో మా పేర్లు 2 చోట్ల నమోదైన విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే 1 చోట తొలగింపునకు సంబంధించిన చర్యలు తీసుకోమని జనవరి 31న అధికారులను కోరాం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. అయితే ఈ లోపే మీకు ఆరాటం ఆపుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు. మీలాగా దొంగ ఓట్లు నమోదు చేసుకుని గెలవాలని చూసే అలవాటు మాకు లేదు. మీ నాయకుడు ఎన్సీబీఎన్ మాదిరి కుప్పంలో పక్క రాష్ట్రానికి చెందిన 30,000 మందికి ఓటు హక్కు కల్పించి ఎమ్మెల్యేగా గెలిచే బాపతు మేము కాదులే అని చెప్పి సజ్జల భార్గవ్ సీరియస్గా ఎలిగేషన్ చేసిండనమాట. అసలు దొంగ ఓట్ల దందాన్ని మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు, టీడీపీ పచ్చమంద. ఈ విషయం 2019లో పెద్ద ఎత్తున చోటు చేసుకున్నది. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ ఆ విషయాలన్నీ తెలుసు. ఈయన ఏం చెప్తున్నాడు సజ్జల భార్గవ, 2003 నెల రోజుల క్రితమే జనవరి 31నే దీన్ని గుర్తించి చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, ఆంధ్రప్రదేశ్ అధికారులకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళామని చెప్తున్నాడు. వీళ్ళు ఇప్పుడు దీని మీద కోడిగుడ్డు మీద ఈకలు వీకే కార్యక్రమం అనమాట. అదేదో సామది చెప్తారు కదా, కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్టు. ఫస్ట్ అంటే మీ దొంగ ఓట్లను మీద కంప్లైంట్ చేసుకోవడం మానేసి ఆల్రెడీ కంప్లైంట్ చేసిన దాని మీద ఈగల్ వీకుడు ఏంది? గతంలో ఇట్లనే నాగబాబు మీద, జనసేన అధినేత మీద ఇట్లనే కంప్లైంట్లు. నాగబాబు ఇంతకు తెగించారా? ఈయనకు గతంలో, ఈయనకు కాదు మొత్తం ఎంటైర్ మెగా ఫ్యామిలీకే హైదరాబాద్లో, తెలంగాణలో వీళ్ళకు ఓట్లున్నాయి. ఇక్కడ ఓటింగ్ అయిపోగానే వీళ్ళు ఏం చేస్తారు, పోయి ఆంధ్రప్రదేశ్లో అంటే నివాసం ఉంటున్న ఇండ్లలో కావచ్చు, కిరాయికి ఉంటున్న ఇండ్లలో కావచ్చు, ఆ గ్రామ పరిధిలో ఓట్లు నమోదు చేయించుకునే బాపత్ అనమాట వీళ్ళు. ఇందులో నాగబాబు నరసాపురం ఎంపీగా గతంలో పోటీ చేసిన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండాలనుకుంటున్న వ్యక్తి ఎంత దిక్కుమాలతనం అంటే, ఖైరతాబాద్లో ఓటేసిన వితిన్ డేస్లోనే, అంటే తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ముగిసిందో లేదో వచ్చి మంగళగిరిలో ఓటు నమోదు చేయించుకున్నాడు అనమాట. దాని మీద అప్పట్లో పెద్ద ట్రోలింగ్ అయింది. ఇక్కడ చూడండి, మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబు ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 168లో ఓటేశారు. ఆ పోలింగ్ బూత్ల 168 పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్ల జాబితాలో నాగబాబు సీరియల్ నెంబర్
323. అలాగే ఆయన భార్య కొనిదెల పద్మజ 324, కొడుకు సాయి వరుణ్ తేజ్ 325 నంబర్తో ఓట్లేశారు. అయితే తొందరలో ఏపీలో జరగబోతున్న ఎన్నికల్లో ఓట్లేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేశ్వరం పోలింగ్ బూత్ పరిధిలో ఓటు కోసం నాగేంద్రబాబు పేరుతో భార్య కొడుకు డిసెంబర్ 4న ఫారం 6తో దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావు పేరుతో ఓటేసి వడ్డేపల్లి పోలింగ్ బూత్ పరిధిలో నాగేంద్రబాబు పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో నాగబాబు కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎక్కడ పోటీ చేస్తారన్న విషయాన్ని పక్కన పెడితే మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేపల్లి బూత్ పరిధిలో ఎందుకు ఓటు హక్కు దరఖాస్తు చేసుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా నాగబాబు మీద విపరీతంగా ట్రోలింగ్ చేయడంతో ఈయన ఓటు అంటే ఇక్కడ తెలంగాణలో చెరిపేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి పరిధిలో, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈయన పోటీ చేయాలి కదా. అసలు ఒక భారత పౌరుడు సోయున్నోడు ఎవడైనా, తలకాయలో మెదడున్నోడు ఎవడైనా ఒక్క చోటనే ఓటేయాలని అనుకుంటాడు. ఇక దొంగ ఓట్ల బాపతు వాళ్ళు వేరే ఉంటారు అన్నమాట. అంటే లో గ్రేడ్ పీపుల్, బాధ్యత లేని సిటిజన్స్ ఆ పని చేస్తారు. కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నాగబాబు చేసినప్పుడు మరి ఇదే పచ్చమంద అట్లా ట్రోలింగ్ చేయలేదేమి? ఇప్పుడు నైతికంగా ఇది వీళ్ళకు తెలియకుండా జరిగిన వ్యవహారం అని చెప్పి సజ్జల భార్గవ్ కూడా చెప్తున్నప్పుడు జనవరి 31నే ఈ విషయం మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేసినాం, 2 చోట్ల కాకుండా ఒక చోటనే మాకు ఓటు హక్కు కల్పించండి అని చెప్పి ఇంత బాధ్యతాయుతంగా చెప్పినప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇట్లా ఇది ఎప్పుడు ఫిబ్రవరి 13న అంటే నిన్నటి నుంచి ట్రోల్ చేస్తున్నారు. జనరల్గా చెప్పంగానే ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేయదు కదా, దాని కొంత స్క్రూటినీ, ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంచాలన్నది వీళ్ళ కోరిక మేరకు చేసే పని అది. అప్పటిదాకా కూడా అందుకే చెప్పేది, పని తక్కువ తుత్తర ఎక్కువ. మీరు చేసే దిక్కుమాల శాస్త్రాలకు అన్నింటికీ వైసీపీ మీద బురద జల్లడం. అందుకే కదా మిమ్మల్ని సావగొట్టి చెవులు మూసి మొన్న 23 సీట్లకు పరిమితం చేసిరు. ఇంకా బుద్ధి రాకపోతే అబద్ధాల పునాదుల మీద అబద్ధపు ప్రచారాలతోన ఈ పచ్చపత్రికల వెన్నుదన్నుతోన ఇంకా అధికారం చెలాయిద్దాం అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ కాస్టు, వీటి లైవ్ యాక్షన్ కేవలం 1 రోజు 2 రోజులు, మరీ హీట్ ఉందనుకోండి వారం రోజుల లోపల మర్చిపోతారు. దీనివల్ల మీకు ఒరిగేది ఏమి ఉండదు. ఏమన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో జగన్ సర్కార్ ఏమన్నా నిజంగానే తప్పుడు పనులు చేస్తుందా, ప్రజా సంక్షేమం కోణంలో ప్రజల కోణంలో ఏమైనా అవినీతికి పాల్పడుతుందా, ఇట్లాంటి విషయాలను అడ్రస్ చేయకుండా, ప్రజా ఉద్యమాలు నిర్మించకుండా ఎంతసేపు తప్పుడు పనులు తప్పుడు కార్యక్రమాలతోనో తప్పుడు ప్రచారాలతోనో అధికారంలోకి రావాలనుకుంటే చీపురు తిరిగేస్తారు రేపు ఎన్నికల్లో, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారం, దొంగ ఓట్ల మీద వీళ్ళు చేసే వ్యవహారం అన్నమాట. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.